ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్య విధానంపై ఈరోజు పిచ్చి ప్రలాపనలు మాట్లాడుతున్నారు. ఇవాళ మనం చూస్తే 2019-24 మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో మద్య విధానాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టించారో, ఏ రకంగా దోపిడీ చేశారో, ప్రజల మాన ప్రాణాలతో ఏ రకంగా చెలగాటమాడారో మొత్తం కూడా ఇవాళ తేటతెల్లమైంది. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా పాలసీ ప్రిపేర్ చేసి ఎక్కడా కూడా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ట్రాన్స్పరెంట్గా పాలసీని తీసుకొచ్చాం. దానివల్లే దాదాపు 90,000 అప్లికేషన్స్ వచ్చినాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 3,400 షాపులకి దగ్గర 90,000 అప్లికేషన్తో 1,800 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అదే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా మేము ఎక్కడ కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా జిల్లా కలెక్టర్ల సమక్షంలో, అందరు అధికారుల సమక్షంలో చాలా ట్రాన్స్పరెంట్గా కార్యక్రమాన్ని చేశాం. ఇవాళ ఏదైతే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల గత ప్రభుత్వంలో మద్యం రేట్లు విపరీతంగా పెంచుకోవడం కోసం, ఆదాయం వాళ్ళ సొంత ఆదాయాలు పెంచుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి రకరకాల ఎత్తుగడల్లో ARET అనే ఒక ట్యాక్స్ని, కొత్త ట్యాక్స్ని తీసుకొచ్చి ఇష్యూ ప్రైస్ కన్నా ఈ ARET వల్ల ఆ రోజున 60 రూపాయలు ఉన్న బాటిల్ని 200 రూపాయలు చేశారు. ఇవాళ మొత్తం అన్ని బ్రాండ్లు కూడా మేము పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా ధరలు తీసుకొచ్చాం. అన్ని బ్రాండ్లు అవైలబుల్ చేశాం. గతంలో పనికిరాని చెత్త బ్రాండ్లే పెట్టి కేవలం అవి మాత్రమే షాపుల్లో ఉండేలాగా చేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విపరీతంగా వాళ్ళ సొంత మనుషులతో అమ్మించి ఈ కార్యక్రమాలని కూడా చేయటం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చినటువంటి పాలసీలో రీటైల్ మార్జిన్, ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మార్జిన్లో వాళ్ళకి 14% రీచ్ కావడం కోసం 14 to 15% రావాలనేది ఇష్యూ ప్రైస్ మీద తీసినప్పుడు వస్తుంది. ఈ ARET వల్ల ఎఫెక్ట్ అయ్యి ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల ఇవాళ బాటిల్కి 10 రూపాయలు, ఏ బాటిల్ అయినా 10 రూపాయలు మాత్రమే కొంత ఇంక్రీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు 100 నుంచి 150 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అలాగే ఎవరైతే వాళ్ళ రిటైల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా వాళ్ళు అనుకున్న మార్జిన్ ప్రకారం రావడం జరుగుతుంది. దీన్ని ఏదో దోపిడీ జరిగిపోతూ ఉంది, ప్రభుత్వం ఆదాయం కోల్పోతూ ఉందని తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించకూడదు. ఇవాళ మీరు చేసినటువంటి పాపాలు, మీరు వసూలు చేసినటువంటి విధానం అవన్నీ కూడా పోయినాయి. కాబట్టి మీకు ఇవాళ రకరకాలైనటువంటి మీ బ్రాండ్లన్నీ, మీరు పెట్టినటువంటి పనికిరాని చెత్త కంపెనీలన్నీ కూడా ఇవాళ క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. కాబట్టి వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయనే భయంతో ఇవాళ ప్రభుత్వం మీద లేనిపోని నిందలేయాలని ప్రయత్నం చేస్తే అది జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ మేము చేస్తున్నది చాలా పారదర్శకంగా, ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారం గౌడ సోదరుల కోసం ఎవరైతే కల్లు గీత కులాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10% షాపులు ఇస్తామని దాని ప్రకారం 340 షాపులు అలాట్ చేసాం. అవి కూడా మొత్తం అప్లికేషన్స్ కానీ అన్నీ కూడా రావడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా మీ మనుషులతో కోట్లు వేయించింది వాస్తవం కదా. అంటే గౌడ సోదరులు, BC సోదరులు, ఎవరైతే కల్లు గీత కుటుంబాలు, మరి అనాదిగా వస్తున్నటువంటి మద్యం వ్యాపారంలో భాగస్వాములైనటువంటి ఆ కులాలకి ఇవ్వడం ప్రభుత్వం చేసింది తప్ప. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పండి. అయినప్పటికీ కూడా వాళ్ళ కోర్టులో మేము బలంగా వాదనలు వినిపించాం ప్రభుత్వ పరంగా. అయితే ఎలక్షన్స్ కోడ్ ఉన్నటువంటి ఒక 6 జిల్లాలు తప్ప అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ షాపుల అలాట్మెంట్ జరుగుతుంది. అలాగే ఇవాళ అన్ని బ్రాండ్స్ తీసుకొచ్చాం. దాదాపు 150 బ్రాండ్స్, కొత్త బ్రాండ్స్ వచ్చినాయి.
ఇవాళ ఎవరైతే పక్క రాష్ట్రాలతో సమానంగా ఇవాళ మనం అందించగలుగుతున్నాం. పక్కనున్న తెలంగాణ ఈరోజు 15% వాళ్ళు బీర్ల మీద పెంచడం జరిగింది. మనం మ్యాక్సిమం రేట్లను తగ్గించడానికి, పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా సమానంగా తీసుకురావడానికి అసలు బీర్లే రాష్ట్రంలో లేకుండా చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ ఇవన్నీ కూడా మేము, ఎందుకంటే ప్రజలకి అఫోర్డబుల్గా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి. దానికే 99 రూపీస్ లిక్కర్ కూడా మనం తీసుకొచ్చి అందిస్తున్నాం. 99 రూపాయలకే మరి నాణ్యమైనటువంటిది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు 12 రకాలైనటువంటి టెస్టులు చేసి ల్యాబ్స్లో నిరంతరం ప్రతి బ్యాచ్కి కూడా టెస్ట్ చేసి దాంట్లో మెటల్సే కాకుండా దాంట్లో గతంలో ఓన్లీ స్ట్రెంగ్త్ చూసేవాళ్ళు, ఆల్కహాల్ స్ట్రెంగ్త్ మాత్రమే చూసేవాళ్ళు. ఇవాళ మొత్తం టోటల్ దాంట్లో మెటల్స్ ఉన్నాయా, ఏమైనా డేంజరస్ దానికి సంబంధించినవి ఉన్నాయా, పర్సంటేజ్లు అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి పర్ఫెక్ట్గా ఇవాళ మనం అందించగలుగుతున్నాం. అలాగే ఎక్కడా కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్గా డిపోల నుంచి ఏదైతే ప్రజలు కోరుకున్నటువంటి బ్రాండ్స్ని వాళ్ళు ఇంటెంట్ పెట్టుకునే విధంగానే అంత ఆన్లైన్ సిస్టంలోనే బుక్ చేసుకోవడం జరుగుతుంది. గతంలో వీళ్ళు చెప్పిన బ్రాండ్లు మాత్రమే షాప్లో అవైలబిలిటీ పెట్టేవాళ్ళు. ఇవాళ ఏదైతే ఇంటెంట్ ప్రకారం వాళ్ళు సేల్ ప్రకారం అన్ని బ్రాండ్స్ను కూడా డిపోస్లో అవైలబుల్ చేస్తున్నాం. దానివల్ల ప్రజలకి కావాల్సినటువంటి కోరుకున్నటువంటిది బ్రాండ్స్ వాళ్ళు అందుబాటులో తీసుకురాగలుగుతున్నాం అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఇవాళ మీరు ఒక ఉద్దేశపూర్వకంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇప్పుడు పెంచింది కేవలం 1% మాత్రమే వస్తుంది, 10 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. ఏదో బాటిల్ మీద 5 times 10 times పెంచినట్లుగా మీరు చేశారు ఆ పని. గతంలో 60 రూపాయలు ఉండేదాన్ని 250 రూపాయలు చేశారు. అవన్నీ కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. అసత్యపు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించి మీరు ఏర్పాటు చేశారు. గతంలో సిండికేట్లు చేసి సిండికేట్ల ద్వారా షాపులన్నీ కూడా మీ ఆధీనంలో పెట్టుకుని, అధికారులు మీ ఆధీనంలో పెట్టుకుని, మీరు చేసినటువంటి తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం అంతా కూడా భ్రష్టు పట్టిపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మేము చాలా పారదర్శకంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అసత్యపు ఆరోపణ చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తే మటుకి చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తూ ఉన్నా. క్లారిటీ ఉంటుంది, ఎందుకంటే గతంలో లోన్లు తెచ్చినటువంటి కానీ ఇవన్నీ డిపోలు కొన్ని పెట్టి లోన్లు తెచ్చింది ఏమన్నా మనం కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏఆర్ఐటీ ఉంటుంది. అయితే ఏఆర్ఐటీని కూడా ఇష్యూ ప్రైస్ కంటే డౌన్లో ప్లస్ కింద పైన కూడా మనం డివైడ్ చేయడం జరిగింది దాన్ని. దానివల్ల ఏంటంటే మనకి రిటైల్ మార్జిన్ దగ్గర కొంత డిఫరెన్స్ వచ్చింది. ఆ రిటైల్ మార్జిన్ కరెక్ట్ చేసుకోవడం కోసం 10 రూపీస్ బాటిల్కి పెంచాం. ఆ 10 రూపీస్ కూడా మనకి గవర్నమెంట్కి కూడా ఆదాయం వస్తుంది. దాదాపు 100 నుంచి 150 crores గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. అంటే ఆల్రెడీ ఎందుకంటే డీటెయిల్గా తీయాలి. ఆల్రెడీ డిస్టరీస్ ఉన్నాయి, డిస్టరీస్ మీద ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది, రిపోర్ట్స్ తయారు చేశారు. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంక్వైరీలో ఉంది. టోటల్ కింద నుంచి పై వరకు అందరు ఇన్వాల్వ్మెంట్ ఉంది. అదంతా కూడా త్వరలోనే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫైనల్గా బయట పెట్టడం జరుగుతుంది. అలా ఏం లేదు, అన్ని బ్రాండ్స్ని పెట్టాం కదా. ఇప్పుడు మనం ప్రజలు కోరుకున్నటువంటి బ్రాండ్స్ అన్ని కూడా మనం ఏర్పాటు చేస్తాం. ఐఎంఎఫ్ఎల్ ఏదైతే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్స్ అన్నీ కూడా మనం అన్ని బ్రాండ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ చేస్తున్నాం. ఏదైతే ఇప్పుడు కర్ణాటక కానీ మనకి బోర్డర్ జిల్లాలో ఏదైతే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోర్డర్ స్టేట్స్లో ఉన్నాయన్నీ కూడా తీసుకొచ్చి మనం సేమ్ అదే బ్రాండ్స్ని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాం. ఇదివరకు ఏంటంటే అవి లేక వీళ్ళు పక్కనకి వెళ్ళి పక్క నుంచి తెచ్చుకొని లేకపోతే ఇచ్చేయాల్సిన పరిస్థితి వచ్చేది. అదే ఇప్పుడు దానికోసమే మనం అలా కాదు. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇది ఎట్లా పడితే అట్లా పెంచకూడదు.
ఎట్లా పడితే అట్లా తగ్గించకూడదు. టెండర్ కమిటీ ఉంటుంది. టెండర్ కమిటీ ఇప్పుడు మనం కాన్స్టిట్యూట్ చేసాం. వాళ్ళు అన్ని కంపెనీస్తో మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత ఆ రేట్ ఫైనలైజ్ చేయాల్సినంత కూడా టెండర్ కమిటీనే. టెండర్ కమిటీ ఇప్పుడు ఆల్రెడీ కాన్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు వాళ్ళు చేశారు, వాళ్ళు నడిపారు, అదే ముద్ర మనం అదే వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మేమైతే ఎక్కడా కూడా బెల్ట్ షాపులని ఎంకరేజ్ చేయట్లేదు. ఆల్రెడీ దాని మీద కేసులు కడుతున్నాం. బెల్ట్ షాపులన్నీ కూడా నుంచి ఏదైనా షాపుల నుంచి వెళ్తే ఏ షాప్ అయితే దాన్ని ఎవరైతే సేల్ చేశారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకున్నాం. ఫస్ట్ కింద 5 lakhs ఫైన్ వేస్తున్నాము. సెకండ్ టైం కూడా వాళ్ళు రిపీట్ అయితే మటుకి క్యాన్సిల్ చేస్తున్నాం. డీటెయిల్స్ ఇస్తాను మీకు ఒకసారి. కంటిన్యూ అండి, అది నిరంతరం. ఎక్కడైనా జరిగినా కూడా ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం వల్ల వీళ్ళ మీద కేసులు ఎక్కువ. అదే ఇప్పుడు దాని గురించి, ఎందుకంటే మళ్ళీ మనం అక్కడ ప్రమోట్ చేయకూడదు అనేదే కదా మన ప్రభుత్వం. లాస్ట్గా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, మేము మద్యాన్ని దశల వారీగా ఎత్తేస్తానని చెప్పాడు. చివరికి మద్యాన్ని విపరీతంగా విచ్చలవాడిగా చేశాడు. కాబట్టి మనం కూడా ఏంటంటే దానికి సపరేట్గా బార్స్ ఉంటాయి. సిట్టింగ్ అనేది ఇది ఓన్లీ బాటిల్ రిటైల్ సేల్ మాత్రమే ఈ షాప్స్ వరకు. ఇంకా ప్రస్తుతానికైతే ఆలోచన లేదు. సార్ చాలామంది ఇప్పటికీ మీ పొలిటికల్ లీడర్లు మద్యం షాపులు యజమానులు వేధిస్తున్నారు అనే ప్రధానమైన ఆరోపణ. ఏ జిల్లాలో అట్లా ఉంది? మా దృష్టికి అయితే ఏం రాలేదు. ఏదైనా వచ్చినా కూడా మేము దాన్ని కరెక్ట్ చేస్తాం. మద్యం ఆదాయం మీద ముందుగస్తుగా అప్పు తెచ్చి ఎస్క్రూ చేశారు కదా సార్, దాన్ని చెల్లిస్తున్నారు. మరి తప్పదుగా చెల్లించాలి కదా. ఆల్రెడీ 10 డిపోలు తాకట్టు పెట్టి వాళ్ళు తీసుకొచ్చారు. అవన్నీ కూడా ఇప్పుడు కట్టుకుంటూ వస్తా ఉన్నాం. ఇంకా 13,000 కోట్ల దగ్గర ఉంది, ఇంకా కట్టాల్సింది. శాండ్ మీద అప్పుడు దాదాపు 25,000 కోట్ల దగ్గర తీసుకొచ్చారు. కట్టేస్తుంది. చాలా అది ఆటోమేటిక్ కట్ అవుతూ ఉంటుంది కదా. మద్యం తాగినట్టు చాలా చోట్ల రోడ్ల మీద వివరంగా మరి ఎట్లా కంట్రోల్ చేయాలి? ఉంది కదా, మనం దానికి పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రోడ్ల మీద తిరగకుండా మ్యాక్సిమం మనం చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు కొత్తగా మనం ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ అయిపోతున్నాం ఈ మంత్లోనే. నవోదయం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా మనకి ఇల్సిట్ లిక్కర్ లేకుండా చేయడానికి ఒక నవోదయం ప్రోగ్రామ్ 1 yearలో ఇల్సిట్ లిక్కర్ ఫ్రీ స్టేట్గా చేయడానికి ఈ నెక్స్ట్ వీక్లో నవోదయం అన్ని చోట్ల ఈ వాష్ ఉంటాయి కదా, వాష్ అంతా కూడా డిమాలిష్ చేయటం, ఎవరైతే దీన్ని కంటిన్యూగా రెగ్యులర్ చేస్తూ ఉంటారో వాళ్ళని దాన్ని చేంజ్ చేయించడం, అవసరమైతే వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టించడం అనేది చేసుకుని ఈ నవోదయం ప్రోగ్రాం లాస్ట్ గవర్నమెంట్లో మనం చేసాం. అప్పుడు దాదాపు 13 జిల్లాల్లో దాదాపు 11 జిల్లాలు పూర్తిగా అదే నవోదయం కింద ఇలిసిట్ లిక్కర్ లేకుండా చేయాలి. కాప్సారా. ఓకే అండి, థ్యాంక్ యూ.